ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి ప్రమాదానికి గురైనటువంటి వార్త నియోజకవర్గ ప్రజలను ఇక ఆయన యొక్క అనుచరులను ఆందోళనకు గురిచేస్తూ ఉంది. ఇక హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్నటువంటి సొంత కార్యాలయంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఈ నెల 21న అయితే ప్రమాదవశాత్తు కింద పడిపోయినట్లు తెలుస్తూ ఉంది. మరి బాత్రూమ్ నుంచి బయటకు వస్తున్నటువంటి సమయంలో కాలు జారి కింద పడటంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. మరి ఈ అనూహ్య ప్రమాదంలో అయితే ఆయన వెన్నుముకకు కూడా ఇక వెన్నుముక భాగంలో అయితే తీవ్రమైనటువంటి గాయమైనట్లు కనిపిస్తూ ఉంది. మరి ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైనటువంటి కుటుంబ సభ్యులు ఇంకా సిబ్బంది ఆయననైతే జూబ్లీ హిల్స్లోని అపోలో ఆసుపత్రికి హుటాహుటిన తరలించడం జరిగింది. మరి ప్రస్తుతం అక్కడ నిపుణులైనటువంటి వైద్య బృందం పర్యవేక్షణలో అయితే ఆయనకు చికిత్స అందుతోంది. మరి వెన్నుముకకు గాయం కావడంతో వైద్యులు పలు రకాల టెస్టులను కూడా ఇప్పటికే నిర్వహించినట్టు తెలుస్తూ ఉంది. మరి అయితే మహిపాల్ రెడ్డి ప్రమాద వార్త తెలియగానే ఇక పటాన్చెరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఆయన త్వరగా కోలుకోవాలని ఇక ఆశిస్తూ సోషల్ మీడియా వేదికగా కూడా సందేశాలు పంపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని ఇక ఆందోళన పడాల్సినటువంటి పని లేదని చెప్పేసి ఇక ఆసుపత్రి వర్గాల నుంచి కూడా అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం. పటాన్చెరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత గూడెం మహిపాల్ రెడ్డి తన యొక్క ఆరోగ్యం పైన అయితే ఒక ప్రకటనను విడుదల చేశారు. తాను ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని చెప్పేసి కూడా తెలియజేశారు ఆయన. మరి తన ఆరోగ్యం పట్ల ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పేసి తెలియజేశారు. మంగళవారం రోజున సాయంత్రం హైదరాబాద్లోని తన నివాసంలో బాత్రూంలో నుంచి బయటకి వస్తున్న సమయంలో కాలు జారి పడటంతో గూడెం మహిపాల్ రెడ్డి గాయపడ్డారు. మరి అయితే అది స్వల్ప గాయమేనని చెప్పేసి అయితే ఆయన తాజాగా వెల్లడించారు. మరి వారం రోజుల పాటు కూడా రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మరి ఈ సందర్భంగా ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు తన యొక్క ఆరోగ్యం పైన ఆందోళన చెందవద్దని చెప్పేసి కూడా గూడెం మహిపాల్ రెడ్డి ఇక హితవు పలికారు.